న్యాయమైన పరిపాలన అయితే కాదని మేము నమ్ముతున్నాం సార్. మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి తప్ప మోసపూరితమైన ప్రభుత్వము. నా ఊరు పరిధిలో సార్ ఓసీబీసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళలో, వాళ్ళకి 18,500 రూపాయలు ఆయన వేశాడు. మళ్ళీ కాపు నేస్తామని చెప్పి నా ఊర్లో 49 మందికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు లెక్క ఇచ్చేవాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఈ కాపులకి ఈయన వరగదీసింది ఏమీ కనపడలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము కాపులని బీసీల్లో చేర్చాలని ఆయన ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేదు. ఆ తర్వాత ఆయన గారు పరమతించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అట్టడుగున పడేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను కాపులకి నా చేతని మేలు చేస్తాను, మీ కాపుల్లో 45 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మీకు ఆర్థిక సహాయం 15,000 అందిస్తున్నారు. కానీ ఆయనకు ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి ఈ పవన్ కళ్యాణ్ గారు మన కాపులను ఏదో ఉద్ధరిస్తారని ఈయనకు ఓట్లేసి గెలిపిస్తే ఈ కాపుల గురించి ఒక లోను కానీ ఏదైనా ఒక పథకం కానీ ఏది ఇచ్చిన పాపన పోలేదు. ఇది సార్.